స్కిల్ నైపుణ్యం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక స్కిల్ని కలిగే ఉంటారు, అంటే ఏదో ఒక నైపుణ్యం కలిగే ఉంటారు. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్ని కానీ లేకపోతే టాలెంట్స్ని కానీ బయట పెట్టరు, తమలోనే దాచుకుంటారు. సో అలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉండదు. అయితే మరి ఏం చేయాలంటే మనకు ఏదైనా టాలెంట్ ఉన్నా లేకపోతే స్కిల్ ఉన్నా సరే దాన్ని వెంటనే ప్రదర్శించే ప్రయత్నం చేయాలంటే నలుగురికి తెలిసేలా మనం ఆ యొక్క స్కిల్ని చూపించుకోవాలి. అప్పుడే ఏమవుద్దంటే మనకి మంచి ఫలితమైనది వస్తుంది. ఒకవేళ ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా ఒకరోజు ఫలితం అయితే చూస్తాం. అయితే మనకు ఉన్న సామర్థ్యం కొలిదే మనం ఒక పని చేయగలం, కానీ మనకు లేని సామర్థ్యాన్ని అంటే మన సామర్థ్యానికి మించిన పని అయితే మనం ఎప్పుడు కూడా చేయలేము. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి స్కిల్స్ అనేవి చాలామంది ఏం చేస్తారంటే నేను వారికంటే గొప్పగా చేయలేనేమో అనే భయంతో ఏం చేస్తారంటే పనిని చేయకుండా అంటే ఆ యొక్క స్కిల్ని చూపించకుండా దాన్ని అలాగే దాచేస్తారనమాట. సో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి టాలెంట్ అది చిన్నదైనా పెద్దగా అయినా గ్రేట్గా చేసినా లెస్గా చేసినా సరే తప్పకుండా ప్రయత్నిస్తే దాంట్లో మనం గ్రేట్నెస్ని సంపాదించగలం, అంతే కదా. అంతేకాని మనం దాచిపెడితే మనకి ఏం ఉపయోగం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటే కారణం, మనకు ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ని నేను ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నా. అంటే ఎవరైనా ఒక స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటే అలాంటి వాళ్ళని మనకు ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పటికీ మనందరికీ తెలుసు ఒక ఇద్దరి స్టూడెంట్స్ని అంటే 6th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు ఇద్దరు మన యొక్క ఛానల్లో వీక్లీ వన్స్ అయినా సరే వారి యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో మీరు చాలామంది వారిని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారని కూడా మీరు చాలామంది కామెంట్ కూడా చేశారు. సో అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ వీడియోలో కూడా నేను మరో వ్యక్తిని కనుక్కోవడం జరిగింది, ఐడెంటిఫై చేశాను. అయితే ఆ యొక్క స్టూడెంట్ కూడా ఏం చేయబోతున్నాడు, ఆ స్టూడెంట్ ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది నేను చెప్పను, కానీ ఆ విద్యార్థి మాటల్లోనే మనం విందాం. ఓకే. మై నేమ్ ఇస్ జితిన్ సార్, ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను మీకు శాంటా క్లాస్ బొమ్మను గీసి చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
సో చూశారు కదండి, ఆ యొక్క స్టూడెంట్ వేసిన పిక్చర్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే మాత్రం తప్పకుండా స్టూడెంట్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, తనకు ఉన్న కెపాసిటీని బట్టి ఆ పిక్చర్ని గీశాడు. అయితే చిన్నవాడు కాబట్టి బహుశా అంత గ్రేట్గా గీయలేకపోవచ్చు, డ్రా చేయలేకపోవచ్చు. బట్ తనకు ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ అది కొంచెమైనా ఎక్కువైనా సరే దాన్ని చూపించే ప్రయత్నం చేశాడు కాబట్టి మనం తప్పకుండా ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి. సో ఐ హోప్ ప్రతి ఒక్కరూ కూడా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఆ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.